ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం అమ్మా. సమయానికి వచ్చారు. హోమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హోమం ఒకటే మిగిలిందమ్మా. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు బయలుదేరతారమ్మా. ఇదిగోండి. థ్యాంక్స్ మేడం. పంతులు గారు, అత్తయ్యతో పాటు మా మావయ్య కూడా కింద కూర్చోవాలా? హోమం చేస్తున్నంతసేపు కూర్చోబెట్టి పట్టుకుని ఉండటం అంటే కాస్త కష్టమైన పనేనమ్మా. అలా కుర్చీలోనే ఉండనిద్దాంలేమ్మా. ఆయన చేతిని తాకించి హోమకుండంలో నవధాన్యాలు అప్పుడప్పుడు వేయిద్దాం. అవును, స్వచ్ఛమైన నేతిని తీసుకొస్తానన్నారు, తెచ్చారా అమ్మా? అయ్యో, కార్లో మర్చిపోయానండి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఈలోపు మీరు పూజ ప్రారంభించండి. సరేనమ్మా. భూమి, నువ్వు వెళ్ళి తీసుకురా. మీరు వెళ్ళి రండమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. హలో మేడం, మనం గుడికొచ్చాం. తమరు దిగితే గుడి లోపలికి వెళ్దాం. నేను రాను. నేను పక్కనే ఉన్నాననుకుని చెయ్యాల్సిన పూజలన్నీ మీరే చేసుకుని రండి. మనమందరం కలిసి మళ్ళీ ఇంటికెళ్దాం. బేబీ, ఏంటి బేబీ ఈ మొండి పట్టుదల? గుడిదాకా వచ్చి గుళ్ళోకి రాను అనడం ఏం బాగుంటుంది చెప్పు. రా వెళ్దాం, దిగు. ఏది బాగుంది మమ్మీ? ఈ చెర్రీగాడు చెప్పా పెట్టకుండా నా మెళ్ళ తాళి కట్టడం బాగుందా? అది తాళే కాదు, జరిగింది పెళ్లే కాదని డాడీకి నువ్వు నచ్చజెప్పకపోవడం బాగుందా? కార్తీక పౌర్ణమి కదా, కొత్తగా పెళ్ళైన మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి పూజలు చేయించని డాడీ చెప్పడం బాగుందా? దానికి నువ్వు గంగిరెద్దులా తలూపి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం బాగుందా? అసలేది బాలేదు. అసలు చెర్రిగడ నా మొగుడే కాదు, నేను చేస్తుంది కాపురమే కాదని డాడీకి నువ్వెందుకు నచ్చ చెప్పలేకపోతున్నావు మమ్మీ? అయ్యో పిన్ని, చెప్పు పిన్ని. మీ మమ్మీ ఉత్తి పిరికిదమ్మా, అందుకే చెప్పలేకపోతుంది. ఇప్పటిదాకా నువ్వు మా ముందు కక్కిందంతా వచ్చే ముందు మీ నాన్న ముందు కక్కి ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు.